రెడ్డి అబద్ధం ఆడినా, గోవు అశుద్ధము తిన్నా, నిండద కలిగిన చెరువు, పండద పాకాల చెరువు, దండైన రాజ్యాలకి దారిద్ర్యం వస్తుందని చెప్పి ప్రపంచంలో వాడిక కూడా ఉన్నది. ఈ రెడ్డి ఇట్టనరే, మీరు ఏం చేశారని చెప్పి చూసిండు. ఏమయ్యా, అసలు ఆ రెడ్డి గారిని మన సభా కచేరీ కాడికి రమ్మని పిలువని ఆంజనేయుడిని పంపించు. ఆంజనేయుడు వచ్చింది. వచ్చే వరకలు, ఏమండి రెడ్డి ప్రభులారా, 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చాడు, మిమ్మల్ని చాలా రోజులు అవుతుందంట చూడక, ఒకసారి వచ్చి రాముల వారిని చూసిపోండి అని. సర్లేండి వస్తాములేండి అని చెప్పి ఈ మన రెడ్డి గారు మొత్తం కూడా ఎక్కడ ఏది జరిగినా కానీ అందరూ పోవాల్సింది. మొలతాడగట్టిన మగ పురుషుడు అందరూ కూడా పోయారు. సర్లే అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణం అవుతుందో అప్పుడు శ్రీరామచంద్రుడు చూసి, మరి రెడ్డి అంటే సామాన్యుడు కాదు. 9 మంది దేవతలలో 10వ దేవుడు కాప